దుశ్శాసనుడు ద్రౌపదిని సభలోకి ఈడ్చుకొని వచ్చాడు. అది చూసి భీముడు తట్టుకోలేక ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, జూదగాళ్ల ఇళ్లలో పుంశలులు, చెడు స్వభావం గల స్త్రీలు ఉంటారు. వారు జూదగాళ్లను ఆశ్రయించుకొని జీవిస్తూ ఉంటారు. అటువంటి వారిని కూడా జూదగాళ్ళు ఏనాడు పందెంలో పెట్టి జూదమాడరు కదా. ఆ జూదగాళ్లకు వారి మీద కూడా దయ ఉంటుంది. నీకు కట్టుకున్న భార్య మీదే దయ లేదు, పందెంలో పెట్టేశావు. కాశీరాజు ఇచ్చిన ధనాన్ని, ద్రవ్యాన్ని, ఇతర రాజులు ఇచ్చిన రత్నాలు, వాహనాలను, ధనాన్ని, కవచాలను, ఆయుధాలను కూడా పందెంలో పెట్టావు. మమ్ముల్ని పెట్టావు. నిన్ను నువ్వు కూడా పెట్టుకొని ఓడిపోయావు. మనందరినీ శత్రువులు గెలిచారు. ఈ విషయంలో నాకు నీ మీద కోపం రావటం లేదు. నువ్వే మా సర్వస్వానికి అధిపతివి. దీనిపై నీకు హక్కు ఉంది. అయితే పందెంలో ద్రౌపదిని పణంగా పెట్టి ఆడావు కదా, అక్కడే నువ్వు హద్దు మీరావని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈమె సుకుమారి, పాండవుల భార్య. నువ్వు చేసిన ఈ పని మూలంగా క్షుద్రులు, క్రూరులు అయినటువంటి ఈ కౌరవుల వల్ల ఈమె ఎన్నో కష్టాలు పడుతుంది, ఇబ్బందులు పడుతుంది, అవమానాలు పడుతుంది, బాధపడుతుంది. ఓ రాజా, ఈ ద్రౌపది ఇలాంటి దుర్దశకు చేరటానికి నువ్వే కారణం. కనుక నేను నీ మీదే కోపాన్ని ప్రదర్శిస్తున్నాను. ఈ పని చేసినందుకు ఇప్పుడే నీ చేతులు తగలబెడతాను. ఓ సహదేవ, అగ్నిని తీసుకొనిరా అని అరిచాడు. అప్పుడు అర్జునుడు, ఓ భీమసేన, ఏమిటి ఆ మాటలు? హద్దులు మీరు ఎందుకు మాట్లాడుతున్నావు? ఇంతకుముందు ఎప్పుడూ నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడలేదే, మరి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడిన ఈ మాటలను బట్టి చూస్తుంటే క్రూరులు, దుర్మార్గులు అయిన శత్రువులు నీ బుద్ధిని నాశనం చేసినట్లుగా అని కనిపిస్తుంది. ఇది ముమ్మాటికి నిజం. ధర్మాన్ని మీరు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు ఇలా ప్రవర్తించడం మన శత్రువులకు ప్రియమై ఉంది. ఇట్లా చెడిపోవాలనే చేశారు. కనుక నువ్వు క్రూరులైన శత్రువుల కోరికలు తీర్చకు, వారు ఆనందపడేలాగా చెయ్యకు. ఉత్తమ ధర్మాన్ని మాత్రమే ఆచరించు. ధర్మాత్ముడైన అన్నను ఎవరైనా విడిచిపెడతారా? మనం విడిచిపెట్టరు కదా. ఆయనను ఎదురిస్తూ ఎవరైనా ఇలా ప్రవర్తిస్తారా? ప్రవర్తించరు కదా. నీకేమైంది ఈరోజు? ఇందులో ఈయన తప్పేముంది? శత్రువులు పిలిచారు కనుక ఈ ధర్మరాజు ఇక్కడికి వచ్చాడు. శత్రువులు జూదమాడటమని కోరారు కనుకే ఈ ధర్మరాజు ఇక్కడ జూదాన్ని ఆడాడు. అది కూడా క్షత్రియ ధర్మాన్ని ఆచరిస్తూనే ఈ ధర్మరాజు జూదమాడాడు. అలా ధర్మంగా ఉండటం వల్ల మనకు కీర్తి లభిస్తుంది. ఈ విషయం తెలుసుకో అన్నాడు. అప్పుడు భీమసేనుడు, ఓ అర్జున, ఇది క్షత్రియ ధర్మ ప్రకారమే జరిగిందనే విషయం నాకు కూడా తెలుసు. లేకపోతే ఇప్పుడే మండుతున్న అగ్నిలో ఈ ధర్మరాజు యొక్క 2 చేతులను బలవంతంగా పట్టుకొని కాల్చేసేవాణ్ణి అన్నాడు. అప్పుడు ఈ మాటలన్నీ వింటూ దుఃఖిస్తున్న పాండవులను ధృతరాష్ట్రుని కొడుకైనటువంటి వికర్ణుడు చూశాడు. సభలో దుశ్శాసనుడి చేత ఈడ్చబడుతున్నటువంటి ద్రౌపదిని చూశాడు. వెంటనే పైకి లేచి ఆ సభలో ఇలా అన్నాడు, ఓ రాజులారా, ఈ ద్రౌపది అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. సమాధానం తెలియకపోతే మనమంతా వెంటనే నరకానికి పోవలసి ఉంటుంది. ఇక్కడే కురువృద్ధులైన భీష్మ, ధృతరాష్ట్రులు ఉండి కూడా ఏమీ మాట్లాడటం లేదు. మహాబుద్ధివంతుడైనటువంటి విదురుడు ఉండి కూడా నోరు విప్పటం లేదు. ఇక్కడే అందరికీ గురువైన ద్రోణాచార్యులు వారు ఉన్నారు, కృపాచార్యులు వారు ఉన్నారు. వారెందుకు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పటం లేదు? ఇక్కడే అన్ని దిక్కుల నుండి వచ్చినటువంటి రాజులు ఎంతోమంది ఉన్నారు. మీరైనా సరే
కామక్రోధాలకు అతీతంగా తమ బుద్ధిని అనుసరించి ఈ ప్రశ్నకు సమాధానాన్ని చెప్పండి. ఈ ద్రౌపదీదేవి అడిగిన ప్రశ్నకు చక్కగా విచారించి సమాధానాన్ని చెప్పండి. ఎవరెవరి పక్షమో చెప్పండి అని వికర్ణుడు సభలోని వారందరినీ మళ్ళీ మళ్ళీ అడిగాడు. కానీ అక్కడ ఎవరూ నోరు విప్పలేదు, ఎవ్వరూ మాట్లాడలేదు. ఇది మంచి, ఇది చెడు అని కూడా మాట్లాడలేదు. అలా ఎవరు ఏమీ చెప్పకపోయేసరికి వికర్ణుడు చేతులను గట్టిగా కొట్టుకున్నాడు. పెద్ద నిట్టూర్పు వీడుస్తూ ఇలా అన్నాడు, ఓ కౌరవులారా, ఓ రాజులారా, ద్రౌపదీదేవి ప్రశ్నకు మీరు సమాధానం చెప్పినా చెప్పకపోయినా నేను చెబుతున్న న్యాయబద్ధమైన మాటలను వినండి, ధర్మబద్ధమైన మాటలను వినండి. రాజులకు 4 వ్యసనాలు చెప్పబడ్డాయి. అవి వేట, మదిరపానం, జూదం, విషయాసక్తి. ఈ వ్యసనాలతో చిక్కినటువంటి మానవుడు ధర్మాన్ని విడిచిపెట్టి ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇలా వ్యసనం మీద ఆసక్తి గలవాడు చేసిన పనిని లోకం మెచ్చుకోదు. ఈ ధర్మరాజు వ్యసనం పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు తెలుసా. ఈ జూదగాళ్ళు రెచ్చగొట్టడం వల్ల ఈయన ద్రౌపదిని పణంగా పెట్టాడు. ఈమె పాండవులందరికీ భార్య. ఈ ధర్మరాజు జూదంలో ముందుగా తాను ఓడిపోయాడు. తర్వాత ద్రౌపదీదేవిని పందెంలో పెట్టాడు. ఓడిపోయిన వాడిని ఓడని స్వతంత్రురాలై ఉన్న ద్రౌపదిని పందెంలో పెట్టే హక్కు, అధికారం ఎలా ఉంటుంది? చూసారా, అడిగారు, ఎవరో ఒకరు అడక్కలేదే. ఇయం చ కీర్తితా కృష్ణ సౌబలేన పణార్థినా, సౌబలేన పణార్థినా ఏతత్సర్వం విచార్యాహం, ఏతత్సర్వం విచార్యాహం మన్యేన విజితామిమాం, మన్యేన విజితామిమాం. ఈ శకునే మొత్తాన్ని గెలవాలనుకొని ద్రౌపదిని పందెంలో పెట్టే విషయాన్ని కూడా చెప్పాడు. ఇదంతా నేను విచారించి చెబుతున్నాను కనుక ద్రౌపదీదేవి గెలవబడలేదు అంటే అని ఘోషించాడు. ఈ మాటలను విన్న సభాసదులు వికర్ణుణ్ణి మెచ్చుకున్నారు. అందరూ శకుని నిందిస్తూ మాట్లాడారు. సభలో పెద్ద కోలాహలం ఏర్పడింది. ఆ కోలాహలం శాంతించగానే కర్ణుడు కోపించి వికర్ణుడి చేయి పట్టుకొని ఇలా అన్నాడు, ఏ వికర్ణ, లోకంలో ఎన్నో వస్తువులు విపరీతమైన పరిణామాలను కలిగిస్తూ కనిపిస్తున్నాయి. అరణిలో పుట్టిన అగ్ని దానినే కాల్చేసినట్లుగా ఏ వంశంలో పుట్టినవాడు ఆ వంశాన్ని నాశనం చేస్తూ ఉంటాడు. నువ్వు అలాంటి వాడివే. నీ వంశాన్ని నువ్వు నాశనం చేయాలనుకుంటున్నావా? శరీరంలో పుట్టిన రోగము శారీరక శక్తిని నాశనం చేస్తుంది. నువ్వు కౌరవుల శారీరక శక్తిని నాశనం చేసే ఒక వ్యాధి వంటివాడు. పశువులు గడ్డి మేస్తూ అదే ప్రదేశాన్ని తొక్కుతూ ఉంటాయి. పశువులు గడ్డి మేస్తూ తొక్కుతూ ఉంటాయి. నువ్వు కూడా కురువంశంలో పుట్టి ఇక్కడే ఉండి కౌరవులనే తొక్కేస్తున్నావు. నీ వారినే కీడు కలిగిస్తున్నావు. నువ్వు ఒక్కడివే తెలివైన వాడు కాదు. ద్రోణుడు, భీష్ముడు, కృపుడు, అశ్వత్థామ, విదురుడు, ధృతరాష్ట్రుడు, గాంధారి అంతా వీరందరూ కూడా నీకన్నా తెలివైన వారు కదా. నీకు తెలుసు కదా అది. ద్రౌపది ఈ సభలో ఎంత ఏడ్చి మొత్తుకున్నా వారేం మాట్లాడలేదే. అది నువ్వు చూసావు కదా. ఎందుకంటే వారందరూ ధర్మరాజు ద్రౌపదిని ధర్మబద్ధంగానే పోగొట్టుకున్నాడు అని భావించారు. వాళ్ళంతా ఊరికే కూర్చున్నారంటే అని ఒప్పుకున్నట్టే కదా వాళ్ళంతా కూడా. కనుకనే వాళ్ళెవరూ మాట్లాడలేదు. ఈ సభలో నోరు విప్పలేదు. నువ్వే అజ్ఞానంతో చిందులు తొక్కేస్తున్నావు. అంతేకాదు, నువ్వు బాలుడువు, పిల్లవాడువు,
వయస్సులో చిన్నవాడు, ఈ సభలో పెద్దవాళ్లాగా మాట్లాడుతున్నావు. ఇదేమీ బాగాలేదు. నీకు ధర్మతత్వం తెలియదు. నువ్వు మందబుద్ధివి. ద్రౌపదిని మనం గెలుచుకున్నాం. ఇది నమ్ము, ఇది తెలుసుకో, ఇది అంగీకరించు. ఈ విషయం తెలుసుకోక ద్రౌపదిని గెలుచుకోలేదనే మాట్లాడకు. నువ్వు మాట్లాడకూడదు. ఓ వికర్ణ, అసలు ద్రౌపది ఓడిపోలేదని నువ్వెలా అనుకుంటున్నావు? ధర్మరాజు సభలో తన సర్వస్వాన్ని పందెంలో పెట్టాడు కదా. ఆ సర్వస్వంలో ద్రౌపది కూడా చేరి ఉంది కదా. కనుక ధర్మబద్ధంగా గెలుచుకోబడినటువంటి ద్రౌపది విషయంలో అధర్మం జరిగిందని నువ్వు ఎలా అనుకుంటున్నావు? జూదం ఆడుతున్నప్పుడు నేను ద్రౌపదిని పందెంలో పెడుతున్నానని ఈ ధర్మరాజే ధనంగా పెట్టాడు. అందుకు పాండవులు అంగీకరించారు. ఇక ఏ కారణంతో ద్రౌపది ధర్మబద్ధంగా గెలవలేదని నీకు అనిపిస్తుంది? ఒకవేళ ఏకవస్త్ర పుష్పవతి అయినటువంటి ఈమెను సభలోకి తీసుకొని రావటం అధర్మమని నువ్వు అనుకుంటే ఈ విషయంలో కూడా నా దగ్గర సమాధానం ఉంది. ఒక మాట చెబుతున్నాను విను. దేవతలు స్త్రీకి ఒక భర్తనే విధించారు. పాండవుల ధనాన్ని ఈమెను, పాండవులను మొత్తం ఐశ్వర్యాన్ని ఈ శకుని ధర్మంగానే గెలిచాడు. ధర్మంగానే నడుచుకుంటున్నాడు. ఓ దుశ్శాసన, ఈ వికర్ణుడు బాలుడు, మూర్ఖుడు, పండితుడిలాగా ఏదో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు పట్టించుకోకు. నేను చెప్పింది చెయ్యి. పాండవానాంచ వాసాంసి ద్రౌపద్యాశ్చాప్యుపాహర ద్రౌపద్యాశ్చాప్యుపాహర. నువ్వు ఈ పాండవుల వస్త్రాలను ఉడదై, ఈ ద్రౌపది వస్త్రాలను కూడా ఉడదై అన్నాడు. కర్ణుడి మాట వింటూనే పాండవులు వెంటనే తమ ఉత్తరీయాలను తీసి సభలో కూర్చున్నారు. అందరూ ఉత్తరీయాలు తీశారు. ఒక గోచితో మాత్రం కూర్చున్నారు. సభా మధ్యే సమాక్షిప్య వ్యపాకృష్ణం ప్రచక్రమే. ఆ తర్వాత దుశ్శాసనుడు బలవంతంగా సభ మధ్యలో ద్రౌపదిని వస్త్రాలను లాగటం ప్రారంభించాడు. దుశ్శాసనుడు అలా తన వస్త్రాలను లాగుతూ ఉంటే ద్రౌపదీదేవి పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణుడిని ప్రార్థించింది. పెద్ద ఆపద కలిగినప్పుడు భగవంతుడైన శ్రీహరిని స్మరించాలని పూర్వం వశిష్ఠ మహర్షి పలికిన మాట ఆమెకు బాగా గుర్తుంది. అందుకే గోవిందా కృష్ణ హరే గోవిందా మాటి మాటికి పిలిచింది కృష్ణుణ్ణి. కృష్ణ కృష్ణ అని ఒక చెయ్యనింది. కృష్ణ 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 గోవిందా కృష్ణ అని మాటి మాటికి పిలిచింది. ఆపదలో అభయాన్ని ప్రసాదించే శ్రీకృష్ణుణ్ణి మనసారా స్మరించింది. గోవింద ద్వారకావాసిన్ గోవింద ద్వారకావాసిన్ కృష్ణ గోపీజనప్రియా కౌరవైః పరిభూతాం మాం కౌరవైః పరిభూతాం మాం కిం న జానాసి కేశవ కిం న జానాసి కేశవ హే నాథ హే రమానాథ హే నాథ హే రమానాథ వ్రజనాథార్తినాశన కౌరవార్ణవ మగ్నాం మాం ఉద్ధరస్వ జనార్దన ఉద్ధరస్వ జనార్దన జనార్దన. కృష్ణ గోవింద హరే కృష్ణ గోపీజనప్రియ గోవింద ద్వారకావాస
కృష్ణ హరే కృష్ణ గోపీజనప్రియ కేశవ. కౌరవులు పరాభవిస్తున్న నన్ను గుర్తించవా? శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.